ప్రార్థన చేస్తామండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన గొప్ప దేవుడు, మీకు స్తోత్రములు, వందనాలు. మా పాపముల కొరకు శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు, మీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం ఉన్నాము దేవా. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మేమెందుకొరకైతే మీ ఎదుటకు వచ్చినామో మా హృదయములను, మా జీవితములను, మా ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి గొప్ప దేవుడు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచి కొనియాడుతున్నాం. ప్రభువా, మీ మెల్లనైన స్వరాన్ని మాకు అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాన్ని ముట్టుమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ అవసరతతో వచ్చినారో, ఎవరు ఏ అక్కరలతో ఉన్నారో, ఎవరి హృదయము దుఃఖముతో ఉన్నదో, భారముతో ఉన్నదో వారందరినీ దర్శించి, ఆదరించి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, నెమ్మది లేదో వారందరికీ నెమ్మది, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీ జీవము గల వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మా అందరికీ దయచేయండి. మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సంఘ కాపరి రెవరెండ్ అనిల్ కుమార్ గారు, సహోదరి సహోదరులారా, పెద్దలారా, యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరపున 1010 మంది మిషనరీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం అనుగ్రహించిన పెద్దలు, స్టాండింగ్ కమిటీ వారికి, ప్రెసిడెంట్ ఏడి లింకన్ గారికి, విల్సన్ గారికి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈ సంఘానికి కొత్త కాదు. నేను చిన్నప్పటి నుండి ఈ సంఘంలో పుట్టి పెరిగినాను. దిస్ ఈజ్ మై మదర్ చర్చ్. ఇది నా తల్లి సంఘం. నాకు బాగా జ్ఞాపకం ఉన్నప్పటి నుండి 1969 నుండి నేను ఈ చర్చ్లో సండే స్కూల్ స్టూడెంట్. నా సండే స్కూల్ టీచర్స్ బైబిల్ రత్నమ్మ గారు, మెర్సీ జయకుమార్ గారు పాస్టర్మ, మా పాస్టర్మ. తర్వాత మేరీ సాధు గారి తండ్రి సాధు గారు, మాస్టర్ అనిల్ కుమార్ గారి జేజీ, ఆర్ శామ్యుయల్ డేవిడ్ గారి తల్లి జ్ఞానమ్మ గారు. వీరు నాకు సండే స్కూల్ టీచర్స్. 1970లో నేను బీవైఎఫ్లో ఉన్నాను. అప్పుడు CCYF లేదు. అప్పుడు మేము చాలా చిన్న గుంపు ఉండేది బీవైఎఫ్లో. అప్పుడు మేము కొత్తపేట నుండి వచ్చేటటువంటి వారం. ఇక్కడ కాంగ్రిగేషన్లో కూడా పాలినక్క అని ఉన్నారు. ఆమెతో మేము కలిసి వచ్చేవాళ్ళం, మా చెల్లెలు మేము. చాలా ఒక 10 మంది కూడా ఉండేవాళ్ళు కాదు, 10-15 మంది. అప్పుడు బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ అనేటటువంటి వారు. తర్వాత CCYF వచ్చింది. చాలా సంవత్సరాలు నేను మన సంఘ క్వైర్లో, నేను తెలుగు క్వైర్లో, ఇంగ్లీష్ క్వైర్లో నేను ఉన్నాను. ఇంగ్లీష్ క్వైర్లో నేను బేస్ పాడేవాడిని. రెవరెండ్ పాస్కల్ ప్రకాష్ గారు, నోబుల్ ప్రకాష్, రెవరెండ్ జాన్సన్ శ్రీగిరి, రెవరెండ్ జీవన్ శ్రీగిరి, రెవరెండ్ షాలేం, జీ క్రిస్టఫర్ అన్న, వీరు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళతో అందరూ కలిసి ఐ యూస్ టు సింగ్ ఇన్ ద క్వైర్. చాలా సంవత్సరాలు క్వైర్లో పాడినాను. ఇప్పటికీ నాతో పాడినటువంటి వారు కొంతమంది స్టిల్ దే ఆర్ సింగింగ్ ఇన్ ద క్వైర్. చాలా సంతోషం. ఈ సమయంలో నేను ఈ సంఘంలోనే బ్యాప్టిజం తీసుకున్నాను 1983లో. ఈ సంఘంలోనే నాకు వివాహం అయింది. ఈ సంఘంలోనే నాకు ఆర్డినేషన్ కూడా జరిగింది. రెవరెండ్ ఎస్ ఇజ్రాయెల్ గారు పాస్టర్ గారు ఉన్నప్పుడు నాకు ఆర్డినేషన్ ఈ సంఘంలోనే జరిగింది. 1987లో నేను ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్, బైబిల్ కాలేజ్కి నేను బీడీ చేయడానికి వెళ్ళినాను. నా తల్లిదండ్రులు, మా పూర్వీకులు అందరూ ఈ సంఘానికి చెందినటువంటి వారు. మా తల్లిదండ్రులు నన్ను దేవునిలో పెంచినారు. నా తల్లి కమలారాణి విక్టర్ గారు నన్ను ప్రభువులోనికి నన్ను నడిపించినారు. ప్రతి అడుగులో దేవునిలో నిలబడటకు, ఈరోజు దేవుని కొరకు జీవించడంలో నా తల్లి పాత్ర ఎంతో
ప్రాముఖ్యంగా ఉంది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృప వరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు 1987లో CCYFలో నాకు ఒక ఫేర్వెల్ జరిగింది. అప్పుడు ఎన్ దేవసాయం గారని CCYF డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, జీవన్ ప్రతాప్ బీడీకి వెళ్తా ఉన్నారు పాస్టర్గా, మరి తిరిగి పాస్టర్గా వస్తారన్నప్పుడు నేనేం చెప్పినానంటే, నేను పాస్టర్గా రాను, నేను మిషనరీగా వెళ్తాను. ఎక్కడైతే యేసు ప్రభువు నామము వినపడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళాలని నేను ఆశపడుతాను. అప్పుడే తీర్మానం చేసుకున్నాను. 1987 నుండి నేను కర్నూలులో లేను. ఆఫ్టర్ 40 years నేను కర్నూలుకు రావడం జరిగింది. నేను ఇండియన్ ఎవాంజలికల్ మిషన్లో 32 సంవత్సరాలుగా మిషనరీస్గా పనిచేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా వరంగల్ జిల్లాలో అడవి ప్రాంతంలో భువనగిరిపల్లి, రాంపూర్ అనే అడవి ప్రాంతంలో, దట్టమైన అడవి ప్రాంతంలో మేము మిషనరీస్గా ఉన్నాం. తర్వాత ఖమ్మంలో ఉన్నాం 6 years. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాలకు మేము లీడర్షిప్లో ఉండి ఆ ప్రాంతాలన్నింటిలో మేము పరిచర్య జరిగించినాం. తర్వాత గుంటూరులో చర్చ్ మినిస్ట్రీస్, అక్కడ 8 years ఉన్నాం. 8 years తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయినాం. హైదరాబాద్లో 6 years ఉన్నాం. తెలంగాణ స్టేట్ సెక్రటరీగా ఉన్నాం. ఆ తెలంగాణ స్టేట్ సెక్రటరీ తర్వాత మేము కర్నూలుకు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 1 year అవుతా ఉంది. క్రీస్తునందు పిల్లారా, ఉదయకాల సమయంలో మీ మధ్య ఉండడం చాలా సంతోషం. నా తల్లి సంఘంలో, నా సంఘంలో, మై చర్చ్, నా చర్చిలో నేను ఉండడం చాలా సంతోషిస్తున్నాను. చాలామందికి నేను పరిచయం లేకపోవచ్చు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, నన్ను గుర్తుపట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుబట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యము లేఖన భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు చదవబడినాయి. ప్రత్యేకంగా ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములైనంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. యేసు ప్రభు శిష్యులు వారు కళ్ళ ఎన్నో చూసినారు. కుష్ఠరోగులను ముట్టినప్పుడు యేసు ప్రభు అనేకులు స్వస్థపరిచినారు. చనిపోయినటువంటి వారు లేచినారు, కుంటివారు నడిచినారు, మూగవారు మాట్లాడినారు, చెవిటివారు విన్నారు. అనేకులు స్వస్థపరచబడుతున్నప్పుడు చాలా అద్భుతాలు జరిగినాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు అందరూ స్వస్థత నొందినారు. ఎవరు స్వస్థత లేకుండా వెళ్ళినటువంటి వారు ఎవరు లేరు. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఒక ఆశ్చర్య కార్యము యేసు ప్రభులు శిష్యులు చూస్తూ ఉన్నారు. అదేంటంటే, యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన ఉన్నట్లుండి ఆయన ఆకాశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, ఆశ్చర్యకరమైన పరిస్థితి. వారు ప్రభువు వారితో మాట్లాడుతూ ఉన్నట్లుండి ఆకాశంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. పైకి వెళ్ళిపోతా ఉంటే వారు ఆశ్చర్యంగా కన్నులు ఎత్తి చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వెళ్ళిపోతా ఉంటే, వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈ భూమి పైన యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి చివరి మాటలు చాలాసార్లు మనము ఏమని ధ్యానిస్తామంటే, యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన ఈ భూమిపై నుండి పరలోకమునకు వెళ్ళేటప్పుడు పలికినటువంటి చివరి మాటలు ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రభువు తన బిడ్డలకు శక్తినియాలని ఆశపడుతున్నాడు. మీ మీదికి పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది, అప్పుడు మీరు శక్తి నొందుతారు. కనుక మీరు యెరూషలేములోను
యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఈ వాక్యము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడింది. యేసు ప్రభువు మాట్లాడినటువంటి ప్రతి మాటలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కనబడుతుంది. యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. యేసు ప్రభువు మాటలో శక్తితో కూడినటువంటి అర్థం ఉంటుంది. దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ అ ప్లాన్, దెర్ ఇస్ అ పవర్. 3 ఉంటాయి. దెర్ ఇస్ అ పర్పస్, దెర్ ఇస్ అ ప్లాన్, దెర్ ఇస్ అ పవర్. యేసు ప్రభు మాట్లాడినప్పుడు చాలా శక్తివంతమైనటువంటి మాటలు మాట్లాడు. చాలామంది ఏమన్నారంటే యేసు ప్రభు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదు, ఆయనను పట్టుకొని రాడని కొంతమంది అధికారులు పంపినప్పుడు యేసు ప్రభు మాట్లాడిన ఆయన మాట్లాడినట్లు ఏ మనుష్యుడు మాట్లాడలేదు అని అక్కడ తెలియజేసినారు. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులు అంటే 3 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే సర్వలోకమునకు మీరు సాక్షులు, సర్వ సృష్టికి మీరు సాక్షులు. అంత మాత్రమే కాకుండా సర్వజనులకు మీరు సాక్షులని ప్రభువు తెలియజేసినాడండి. దేవునికి దూరమై తప్పిపోయినటువంటి మనుషులకు దేవుని రక్షణ సువార్తను ప్రకటించడానికి ఎటువంటి వారిని ప్రభువు ఏర్పరచుకున్నాడంటే ఆయన సామాన్యులే నేర్పించాడు. వెరీ ఆర్డినరీ పీపుల్, చదువు లేనటువంటి వారిని, విద్య లేని పామరులను, బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు చాలామంది ఏమనుకుంటారంటే నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నేను దేవుని పరిచర్య చేయలేను, దేవుని కొరకు నేను జీవించలేను, దేవుని కొరకు ముందు సాగలేను, దేవుని యందు విశ్వాసం ఉంచినాను కానీ మా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో నష్టాలు వస్తున్నాయి, ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో అపనిందలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, మేము సాగలేము అని అనుకుంటారు. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి జీవితాల్లో సామాన్యమైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. విద్య లేనటువంటి వారిని, చదువు లేనటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానము లేనటువంటి వారిని 12 మంది శిష్యులను యేసు ప్రభువు ఏర్పరచుకున్నట్లు దేవుని వాక్యంలో చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ అధ్యాయం నుంచి 45వ వచనం నుండి 50వ వచనం వరకు మనం గమనించినట్లయితే వారు లేఖనములు గ్రహించినట్లు వారి మనస్సు తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మరణం నుండి తిరిగి లేచును, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు యేసు ప్రభు. తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరే నాకు సాక్షులు, మొట్టమొదటి నుండి నాతో ఉన్నవారు మీరే అంటున్నాడు. దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ద డిసైపుల్స్. ఎంత బలమైనటువంటి బంధం ఉన్నిందంటే యేసు ప్రభు శిష్యులతో మీరే నాకు సాక్షులు, ఈ సంగతులకు మీరే సాక్షులు, నా మరణమునకు నా పునరుత్థానమునకు మీరే నాకు సాక్షులు అని ప్రభు తెలియజేశాడు. గ్రీక్ భాషలో సాక్షి అనే పదానికి హతసాక్షి అనే పదానికి ఒకటే అర్థం ఉందండి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు శిష్యుల్లో యోహాను తప్ప అందరూ హతసాక్షులైనారు, అందరూ చంపబడినారు. మనము చెన్నైకి వెళ్తే మెడ్రాస్కు సెయింట్ థామస్ మౌంట్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది. దాంట్లో కొన్ని ఎముకలు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమి ఎముకలు అంటే అది తోమ, యేసు ప్రభు శిష్యుడు యొక్క తోమ, యేసు ప్రభు యొక్క శిష్యుడు తోమాను బల్లెంలో చంపినప్పుడు ఆయన ఎముకలు ఒక 2-3 ఎముకలు ఒక ఫ్రేమ్లో అక్కడ ఉన్నాయి. బల్లెముతో చంపబడినటువంటి తోమ హతసాక్షి అయినాడు. యేసు ప్రభు శిష్యులు యోహాను తప్ప అందరూ చంపబడినారు. ప్రతి క్రైస్తవుడు ఒక సాక్షిగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే
ప్రతి క్రైస్తవుణ్ణి ప్రభువు పిలుస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ ఆయనకు సాక్షులుగా నిలబడాలి. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, డీట్రిక్ బాన్హాఫర్ అనేటువంటి ఒక జర్మన్ థియోలోజియన్, ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువు ఒక క్రైస్తవుణ్ణి దేనికి పిలుస్తున్నాడంటే ఆయన కొరకు మరణించడానికి పిలుస్తున్నాడంట. ఆయన కొరకు చనిపోవడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడంట. కాబట్టి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేనికైనా సిద్ధపడి ఉండాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం దేని కొరకైనా సిద్ధపడి ఉండాలి. అంత మాత్రమే కాకుండా అన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. మన జీవితంలో మనము సత్యము కొరకు మనం నిలవబడాలి. మన జీవితంలో వెనుకకు వెళ్ళకూడదు. మన జీవితంలో వెనుకకు వెళ్ళకూడదు. చివరికి మనం మరణించడానికి కూడా వెనుకకు తీయకూడదు. మనం మరణించడానికి కూడా వెనుకకు పోకూడదు. ఒక పాట పాడినారు, అరుగరుగో హతసాక్షులు అని ఒక పాట పాడినారు మిషనరీస్. హతసాక్షులు అయినారు చాలామంది. క్రీస్తునందు పిల్లారా, మేము మిషనరీస్గా రాంపూర్, బోనిరిపల్లి అనే అడవి ప్రాంతంలో, వరంగల్ జిల్లా కరీంనగర్ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు మేము అక్కడ మాకు ప్రయాణానికి కార్లు లేవు, బస్సులు లేవు, సైకిల్ లేవు, స్కూటర్లు లేవు, ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేవి. ఒకరోజు చలికాలము ఒక నందిగామ అనే గ్రామానికి ఎడ్ల బండిలో నేను, మా లోకల్ ఎవాంజలిస్ట్ కృష్ణారెడ్డి అనే ఆయన, మేము ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన పెట్టి తిరిగి వస్తూ ఉన్నాం. చీకటి పడింది. 6 o'clock అయింది. 6 o'clock అయ్యేసరికి మేము ఎడ్ల బండిలో పోతా ఉన్నాము. సడన్లో ఎడ్ల బండి ఆగిపోయేసరికి నేను అడిగినాను, ఏందన్నా బండి ఆగిపోయింది అంటే, ఇక్కడ ఏమో ఉంది, ఒక జీవరాశి ఉంది అని అంటే, నాకేం తెలియదు. వాళ్ళు అడవి ప్రాంతంలో జీవించే వాళ్ళు కాబట్టి ఏదో జీవరాశి ఉంది అంటే, ఏం జీవరాశి ఉంది అని నేను చూస్తే ఏం కనపడడం లేదు. తర్వాత ఎడ్ల బండిని ముందు కదిలించి కొంచెం ముందు పోయేసరికి లెఫ్ట్ సైడ్ చూసేసరికి ఒక ఎలుగుబంటి 5 అడుగుల ఎలుగుబంటి ఒక మనిషి మాదిరి ఇట్లా నిలబడుకొని ఉంది. ఇంకా బండిని స్పీడ్గా ముందుకు పోయేసరికి ఆ ఎలుగుబంటి మా మీద పడింది, మా మీదకి వచ్చింది. కొంచెం ఉంటే మేము చనిపోయేటటువంటి, చాలా లావుగా ఉంది, చాలా ఎత్తుగుంది. క్రీస్తునందు ప్రియులారా, భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు వెనుకకు వెళ్ళకూడదు. మా తల్లిదండ్రులు ఒకసారి నన్ను చూడడానికి వచ్చినారు. నేను పనిచేస్తున్న ప్రదేశంలో చీకటి పడింది. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చినాను. మా తల్లిదండ్రులు ఒక మంచం మీద కూర్చోన్నారు. ఒక పాము నా ఎదురుగా వస్తూ ఉంది. అది నా ఎదురుగా వస్తూ ఉంటే ఒక మట్టి గడ్డ తీసుకొని నా కాళ్ళ ఎదుటనే దాన్ని చంపేస్తే మా అమ్మ చూసి, ఏంది నాయన అంటే, పాము అమ్మ అన్నాను. అంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. నువ్వు వచ్చేసాయి, అడవి ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఇంత చదువుకున్నావు, నువ్వు అక్కడ ఎందుకు ఉండాలని. నన్ను దేవుడు పిలిచినాడు అక్కడికి. దేవుడు నన్ను ఇక్కడ నుండి పొమ్మన్నంత వరకు నేను ఇక్కడ ఉంటాను అని. కాబట్టి ఒక సాక్షి, ప్రభువు కొరకు తమ జీవితాలను నిర్ణయించుకున్నటువంటి వారు వెనుకకు వెళ్ళకూడదు. మన జీవితంలో చివరికి మరణించడానికి కూడా మన జీవితంలో వెనుకకు వెళ్ళకూడదు. నిజమైన సాక్షి ఎవరంటే ప్రభువు కొరకు ప్రాణం పెట్టేటటువంటి వారు. ఈ దినాల్లో క్రీస్తునందు ప్రియులారా, ఒక చిన్న కష్టం వస్తే, ఒక చిన్న శోధన వస్తే, ఒక చిన్న అనారోగ్యం వస్తే, దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మా పట్ల ఉన్నాడా? మాకే ఈ కష్టాలా, మా కుటుంబానికే ఈ నష్టాలా, నా జీవితానికే ఇంత శోధననా అని కృంగిపోయేటటువంటి వారు చాలా మంది ఉంటారు. నేను ఒంటరివాడిని అయిపోయినాను, నేను ఒంటరిదాన్ని అయిపోయినటువంటిది అనేక పరిస్థితుల్లో దుఃఖపడేటటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కానీ ఒక సంగతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి ఉదయకాల సమయంలో, మన జీవితంలో మనము దేవుని కొరకు ప్రాణం పెట్టేటటువంటి
కలిగినటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఈక్వల్ లవ్ ఏంటంటే మనము ఆయన కొరకు ప్రాణం పెట్టాలి. వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్. మన జీవితాలు ఆయనకు కొరకు ప్రాణం పెట్టాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక 5 విషయాలు మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు శిష్యులు భూదిగంతముల వరకు సాక్షులుగా వెళ్ళడానికి 5 బలమైన కారణాలు ఉన్నాయండి. యేసు ప్రభు శిష్యులు భూదిగంతముల వరకు వెళ్ళడానికి 5 బలమైన కారణాలు. యేసు ప్రభు ఏమనంటే మీరే నాకు సాక్షులు అన్నారు. మీరే నాకు సాక్షులు అనండి ప్రభువు. వారు వెళ్ళడానికి కారణాలు ఉన్నాయి, 5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే వారి జీవితంలో యేసు ప్రభువుకు లోబడినారు. లోబడుట అన్నది సమర్పించుకొనుటకు నడిపించినది. లోబడుట అన్నది సమర్పించుకొనుటకు నడిపించినది. సబ్మిషన్ leads to sacrifice. Submission leads to sacrifice. లోబడుట అన్నది మానవుని జీవితంలో మాట వినుట, విధేయత చూపుట, వెంబడించుట అను 3 విషయాలు. మాట విన్నారు యేసు ప్రభు శిష్యులు. ప్రభు మాట విన్నారు, ప్రభువుకు విధేయత చూపించినారు, ప్రభువును వెంబడించినారు. యేసు ప్రభు శిష్యులు 12 మందిని ప్రభు పిలిచినప్పుడు వారి జీవితంలో వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదండి. దే హ్యావ్ నాట్ నెగ్లెక్టెడ్. వాళ్ళు నిర్లక్ష్యం చేయలేదు, వారు ఆలస్యం చేయలేదు. వారి జీవితంలో ప్రభు పిలిచినప్పుడు ఆలస్యం చేయలేదు. ఆలోచించడానికి వాళ్ళు సమయం తీసుకోలేదు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రత్యేకంగా. తన కొరకు నిన్ను పిలుస్తున్నాడు అన్నప్పుడు చాలామంది ఆలోచిస్తుంటారు. పోవాలన్నా వద్దా, నిర్ణయం తీసుకున్నానా వద్దా. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. నన్నేది దేవుడు పిలిచేది, నన్నెందుకు దేవుడు పిలిచేది? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, నేను ఒక డాక్టర్ అవుతాను. క్రీస్తునందు ప్రియులారా, నా వ్యక్తిగత జీవితంలో నేను ప్రభువుకు సమర్పించుకునే సమయంలో ఎంకామ్ ఫైనల్ ఇయర్ నేను రాస్తా ఉన్నాను తిరుపతిలో. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఒకటే ఒక జీవితం నీది, ఆ జీవితం నాకు ఇచ్చేసేయి అన్నాడు దేవుడు. ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తాను ప్రభువా, నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టినావు ప్రభువా, నేను నీ కొరకు ప్రాణం పెడతాను. దట్ ఈస్ లవ్. అది సమర్పణ. నేను ఇస్తాను ప్రభువా, నా ప్రాణాన్ని నీకు ఇస్తాను ప్రభువా. ఈ దినాల్లో అనేకమైంది యవనస్తులు దేవునికి కావాలి, అనేక హృదయాలు, అనేక జీవితాలు దేవునికి కావాలి. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో చాలామంది వాక్యము వింటున్నారు కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు మాత్రము నిర్లక్ష్యం చేయలేదు, వాళ్ళు ఆలస్యం చేయలేదు. చాలామంది తీర్మానాలు చేసుకోవడానికి ఆలస్యం చేసుకుంటుంటారు. వచ్చే సంవత్సరం చూస్తాంలేండి, వచ్చే నెల బ్యాప్టిజం తీసుకుందాంలేండి, తర్వాత సేవకు వెళ్దాంలేండి, మా అమ్మ వాళ్ళు వద్దంటున్నారు అని. మేము పనిచేసేటువంటి గ్రామంలో విద్య లేనటువంటి వారి కుటుంబంలో ఒక యవనస్తుడు ఆయన ప్రభువుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడంటే వాళ్ళ తండ్రితో, నాయన దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అంటాడు. ఆ అబ్బాయికి ఎంఎస్సి చేస్తున్నాడు. నాకు ఫోన్ చేసినారు, అన్నా ఇంత కష్టపడి వ్యవసాయం చేసి ఇంత పేద కుటుంబంలో మేము ఎంఎస్సి అంట కెమిస్ట్రీ చదివించినాము, దేవుడు పిలుస్తున్నాడు అని అంటున్నాడు. మళ్ళీ ఏదో పిహెచ్డి అంటన్నా. వాళ్ళకు పిహెచ్డి తెలియదు, ఎంఎస్సి తెలియదు, వాళ్ళు చదువుకోనటువంటి వారు. ఆ అబ్బాయిని దేవుడు పిలుస్తున్నాడు అన్నప్పుడు ఆ కుటుంబంలోని తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, ఇంత చదివించినాం, నిన్ను ఉద్యోగం చేస్తాం అనుకుంటున్నాం, ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అంటున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అన్నప్పుడు చాలామంది వెనుకకు వెళ్ళిపోతున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు నిర్లక్ష్యం చేయలేదు, యేసు ప్రభు శిష్యులు ఆలస్యం చేయలేదు, యేసు ప్రభు శిష్యులు ఆలోచించడానికి వాళ్ళు ఆలస్యమే చేయలేదు, సంపూర్ణ విధేయత చూపించినారు. వారికి జీవనాధారమైనటువంటి వలలు వదిలిపెట్టేసినారు, తండ్రిని వదిలిపెట్టేసినారు, యేసు ప్రభువును వెంబడించినారు. లోబడుట అనున్నది వారి జీవితంలో దేవునికి సమర్పించుకోవటకు కారణమైంది. అంటే అది మొట్టమొదటిది. వారి జీవితాల్లో
యేసు ప్రభు శిష్యులు లోబడినారండి. లోబడడం వలన వారు సమర్పించుకున్నారు. సబ్మిషన్ లీడ్స్ టు సాక్రిఫైస్ మొట్టమొదటిది. రెండవది ఏంటంటే సమర్పించుకొనుట దేవుని సేవించుటకు నడిపించింది. సాక్రిఫైస్ లీడ్స్ టు సర్వ్ గాడ్. దేవుని సేవించడం మొదలుపెట్టినారు వారి జీవితంలో. సమర్పించుకొనుటలో త్యాగం కనపడుతుందండి. దే సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. అన్ని వదిలిపెట్టేసినారు వారి జీవితంలో. మన జీవితంలో మనము దేవుని కొరకు ఏమి వదిలిపెడుతున్నాం? ఈ లోక ఆశలను వదిలిపెడుతున్నామా? ఈ లోక పరిస్థితులను మనం వదిలిపెడుతున్నామా? యేసు ప్రభు శిష్యులో గొప్ప త్యాగం కనపడుతుంది. గొప్ప త్యాగం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తా ఉంటే ఆయన వెంటనే ఉన్నారు. అది గ్రామమైనా, అది అరణ్యమైనా, అది సముద్ర ప్రయాణమైన, అది ఎక్కడికైనా యేసు ప్రభు వెంటనే యేసు ప్రభు శిష్యులు ఉంటున్నారు. ఒకవైపు సమస్తాన్ని వదిలిపెట్టేసినారు, యేసు ప్రభువును గట్టిగా పట్టుకున్నారు. యేసు ప్రభువును గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ సమస్తాన్ని మనం వదిలిపెట్టి ప్రభువును గట్టిగా పట్టుకోవాలి. మన జీవితంలో ప్రభువును గట్టిగా పట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, అదేంటంటే లీవింగ్ అండ్ గ్రాబింగ్. అంటే మొరటుగా పట్టుకోవడం, మోటుగా పట్టుకోవడం, మొరటుగా పట్టుకోవడం. వారి యొక్క సమర్పణ జీవితము సేవించుటకు తోడ్పడింది. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినారు. ప్రభు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. ప్రభు ఎక్కడ భోజనం చేస్తుంటే అక్కడ భోజనం చేస్తున్నారు. వారి జీవితము ఆయన సేవించుటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ముందుకు సాగింది. కాబట్టి యేసు ప్రభు శిష్యుల జీవితంలో సమర్పించుకోవటం అన్నది వారి జీవితంలో వారు దేవుని సేవించడానికి కారణమైంది. దేవుని సేవించడానికి కారణమైంది. సమర్పించుకోవటం అనేది దేవుని సేవించుటకు నడిపించింది. సాక్రిఫైస్ లీడ్స్ టు సర్వ్ గాడ్. అది రెండవది. మూడవ విషయం ఏంటంటే దేవుని సేవించడం అనేది తమను తాము తగ్గించుకున్నట్టుకు కారణమైంది. దే హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఒక సాక్షి తమ జీవితంలో తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మన జీవితంలో తగ్గించుకుంటే గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. మీ జీవితంలో తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో ఎంతగానో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. గెత్సెమనే తోటలో పేతురు ఏం చేసినాడంటే ఒక కత్తి పట్టుకున్నాడు. కత్తి పట్టుకొని ఒకడిని చెవి తెగ నరికినాడు. యేసు ప్రభు ఏమన్నా అంటే ఆ కత్తి ఒరలో పెట్టుకోమన్నాడు. పేతురు ఏం నేర్చుకున్నాడంటే యేసు ప్రభు దగ్గర 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనంలో ఎదుటి వాని ఎలా దీనవస్త్రము ధరించుకొనుడి. హంబుల్నెస్, తగ్గింపు నేర్చుకున్నాడు. పేతురు ఎంత ఫెరోషియస్ అంటే ఆయన చాలా ఫాస్ట్గా ఉన్నట్టు ఆయన జీవితంలో. ఆయన తన జీవితంలో యేసు ప్రభువును చూసిన తర్వాత తన జీవితంలో ఎంతో తగ్గింపు నేర్చుకున్నాడండి. చాలా తగ్గింపు నేర్చుకుంటాడు. చాలాసార్లు ఎక్కడెక్కడో అమెరికాలో ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనలు చెప్తూ ఉంటారు. కానీ నేను ఈ మధ్యలో కర్నూలు క్రైస్తవ సంఘంలో జరిగినటువంటి ఒక సంఘటన విని చాలా ఆశ్చర్యపోయినాను. చాలా సంవత్సరాల కిందట మనందరికీ తెలుసు, ఇక్కడ యెరూషలేం ప్రార్థనా మందిరం, మీ అందరికీ తెలుసు యెరూషలేం ప్రార్థనా మందిరంలో బ్రదర్ అరవిందం గారని ఒక గొప్ప దైవజనుడు, చనిపోయినారు, లేరు ఇప్పుడు, గొప్ప సేవకుడు, వెరీ వెరీ గుడ్ స్పీకర్. ఆయన వాక్యం చెప్తే ఎంతమంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళంటే బ్రదర్ అరవిందం అన్న, ఆయనను అరవిందం అన్న అనేవాళ్ళు. గొప్ప దైవజనుడు. ఆయన కర్నూలు రైల్వే స్టేషన్లో బ్రదర్ భక్త్ సింగ్ గారు వస్తే ఆయనను హైదరాబాద్కు ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళినారంట. వెళ్ళినప్పుడు వాళ్ళ సంఘంలో ఒక వ్యక్తి వచ్చి అరవిందం గారిని ఇష్టం వచ్చినట్లా తిడుతూ ఉన్నాడంట. దేవుని సేవకుని తిడుతూ ఉన్నాడు. తిడుతూ ఉంటే బ్రదర్ భక్త్ సింగ్ గారు ఉన్నారు, అక్కడ సంఘ సభ్యులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. ఆ సంఘ సభ్యుడు ఏం చేసినాడంట, అరవిందం గారిని, దేవుని సేవకుని చెంప మీద కొట్టినాడంట. కొట్టేసరికి ఎవరేం మాట్లాడలేదంట. బ్రదర్ భక్త్ సింగ్ కూడా ఏమనలేదంట. గొప్ప దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ కూడా ఏమనలేదంట. బ్రదర్ భక్త్ సింగ్ ఏం చేసినాడు, అప్పుడే ట్రైన్ వచ్చిందంట, హైదరాబాద్ పోయే ట్రైన్. అప్పుడు బ్రదర్ భక్త్ సింగ్ ఒక చిన్న ప్రార్థన చేసినట్ట, లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్,
గివ్ మీ గ్రేస్ అండ్ బ్లెస్ దిస్ కాంగ్రిగేషన్. ఆమెన్. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయినాడు. అప్పుడు అరవిందం గారు, అక్కడున్న సంఘస్థులు ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయము ఈ దైవజనుడు అరవిందం అన్న ఏం చేశారంటే తన బైబిల్ బ్యాగ్ తీసుకొని ఎవరైతే ఆయనను కొట్టినారో ఆయన ఇంటికి పోయి తలుపు తట్టినాడంట. తలుపు తడితే ఆయన తలుపు తీసేసరికి ఎదురుగా దైవజనుడు ఉన్నాడు. ఈ కొట్టిన వ్యక్తి లోపల ఉన్నాడు. ఈ దైవజనుడు ఏమన్నాడంటే, అన్నా నీకు కోపం తెప్పించినా నన్ను క్షమించన్నా అన్నాడంట. కొట్టినటువంటి వ్యక్తి గట్టిగా ఏడ్చి కాళ్ళు పట్టుకున్నాడంట. అన్నా నన్ను క్షమించన్నా, తప్పైందన్నా, నేను నిన్ను కొట్టిన ఒక దైవజనుడిని నిన్ను కొట్టినాను, నన్ను క్షమించన్నా. క్రీస్తు ప్రియులారా, తగ్గింపు అనేది ప్రతి క్రైస్తవంలో ఉండాలి, ప్రతి క్రైస్తవ సంఘంలో ఉండాలి. ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడి దేవునికి సమర్పించుకొని జీవించుట ప్రారంభించినప్పుడు దేవుని లక్షణాలు వారిలో కనపడాలి. ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక గొప్ప తగ్గింపుగా కనపడింది. పేతురు జీవితంలో, అందరి జీవితంలో వారందరూ చాలా తగ్గింపులోనికి వచ్చేసినారు. యేసు ప్రభు మాదిరి జీవించడం ప్రారంభించినారు. వారు యేసు ప్రభు జీవించడం ప్రారంభించిన తర్వాత ఒక గొప్ప సాక్షులుగా ఈ లోకంలోకి వెళ్ళిపోయినారండి. కాబట్టి దేవుని సేవించడం అనేది తమను తాము తగ్గించుకున్నట్టుకు కారణం ఇది. సర్వింగ్ గాడ్ లీడ్స్ టు హంబుల్నెస్, అది మూడవది. నాలుగవది ఏంటంటే తగ్గించుకున్నట అన్నది వారిని దైవత్వంలోనికి నడిపించింది. వారు తగ్గించుకున్నప్పుడు వారు ప్రభు మాదిరి మారిపోయినారు. దే బికమ్ లైక్ ఎ లార్డ్. వారు ప్రభువు మాదిరి మారిపోయినారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే, వీరు యేసు ప్రభువుతో ఉన్న వారిని గుర్తెరిగినారు, యేసు ప్రభువుతో ఉన్నటువంటి వారిని గుర్తెరిగినారు. కాబట్టి తగ్గించుకున్నటువంటి వారి జీవితంలో మనము గమనించినట్లయితే మనకున్న ఆధిక్యతలన్నీ పక్కకు పెట్టడం, మనకున్నటువంటి ఆధిక్యతలన్నీ పక్కకు పెట్టాం. ఇది యేసు ప్రభువులో మాత్రమే మనం చూడగలం. ఈ లోకంలో ఎవరిలో చూడలేమండి. యేసు ప్రభువులో మాత్రమే మనం చూడగలం. తగ్గింపు అనేది, దీనత్వం అనేది యేసు ప్రభు మాత్రమే చూడగలం. యేసు ప్రభు పైన ఉమ్మి వేసినారు, అవమానించినారు, కొరడాల చేత కొట్టినారు, హేళన చేసినారు, వెంట్రుకలు పట్టి ఈడ్చినారు, ఆయనను దూషించినారు, ఎన్నో విధాలుగా శ్రమ పెట్టినారు. కానీ ప్రభు నోరు తెరవలేదు. ఎంతో దీనుడుగా ఉన్నాడు. ఆయన తన దీనత్వం ద్వారా, తన తగ్గింపు ద్వారా ఆయన సమస్తాన్ని జయించినాడు. ప్రభు సమస్తాన్ని జయించినాడు. ఈ స్వభావము యేసు ప్రభు శిష్యుల్లోనికి వచ్చింది. ఈ దినాల్లో సంఘంలోనికి ఈ స్వభావం రావాలి, ప్రతి క్రైస్తవులోనికి రావాలి, ప్రతి సాక్షిలోనికి రావాలి. తగ్గింపు అన్నది వారి జీవితంలో ప్రభువు వలె జీవించుటకు సహాయపడింది. భూదిగంతముల వరకు వారు సాక్షులుగా వెళ్ళడానికి సహాయపడిందండి. చివరిగా ఐదోది అదేంటంటే దైవత్వంలోనికి నడిపించబడిన జీవితాలు. అంటే యేసు ప్రభువు మాదిరి జీవించడానికి వారు ప్రారంభించినప్పుడు వారి జీవితాలు ఏమైనాయి అంటే దైవత్వంలోకి నడిపించబడిన జీవితాలు. క్రీస్తు కొరకు హతసాక్షులైనారు. యేసు ప్రభు కొరకు వారు చనిపోయినారు. వారంతా చనిపోయినారు. రోమా సామ్రాజ్యంలో రోమా చక్రవర్తి ఒక విశ్వాసిని పట్టుకున్నారు. ఆయన పేరు అగతోన్ అనేటువంటి ఒక విశ్వాసిని పట్టుకున్నారు. అగతోన్ ఏం చేసినాడంటే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ చక్రవర్తి సింహాసనం పైన కూర్చొని ఆ అగతోన్ను తీసుకురమ్మన్నారు. ఏమన్నాడంటే, అగతోన్, వడ్లవాడైన మీ యేసు క్రీస్తు ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని హేళనగా అన్నాడంట. వడ్లవాడైన మీ యేసు క్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అగతోన్ అంటే, ఈ విశ్వాసి ఆయన భయపడకుండా ఏమన్నాడంటే, ఇదిగో చక్రవర్తి, మా వడ్లవాడైన యేసు క్రీస్తు నీ కొరకు ఒక సమాధి పెట్ట తయారు చేస్తున్నాడు అన్నాడంట. ఆ చక్రవర్తి ఆశ్చర్యపోయినాడంట. ఆశ్చర్యపోయి ఆయన చంపేయండి అన్నాడంట.
రోమా సామ్రాజ్యంలో ఎంతోమందిని చంపేసినారు. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎంతోమంది చంపబడినారు. కమలాపురం అనే ఒక అడవి ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ప్రకటిస్తున్నప్పుడు ఒక గుంపు ఎదురుగా వచ్చి యేసు ప్రభు గురించి మీరు మాట్లాడకూడదు, ఇక్కడ యేసు ప్రభు గురించి మీరు ప్రకటించకూడదు అని అన్నప్పుడు నేను అన్నాను, మేము ప్రకటిస్తాం, యేసు ప్రభు గురించి మాట్లాడతాం అని అన్నప్పుడు నేను ఒక మైక్ తీసుకొని అక్కడ ఒక పాట పాడినాను లంబాడా భాషలో. అపనో పాపు సరు జేసు అపనో సారు అయ్యోరా యేసున అన్నదను పాయోరలోకో సబసో దునియా దోకోరా కుకిడి మంగిని బొకిడి మంగి అపనో పాపు దోచారా అపనో మన యేసున దేను అపనో పాపు దోచారా. ఇది లంబాడా భాష, లంబాడా పాట, సువార్త గీతం. యేసు ప్రభువును మీరు నమ్ముకుంటే, యేసు ప్రభువుకు మీ హృదయాన్ని ఇస్తే మీ పాపములన్నీ పోతాయి. కుకిడి మంగిని బొకిడి మంగిని అపనో పాపు దోచారా అపనో మన యేసుని దేను అపనో పాపు దోచారా. మీరు కోడి ఇచ్చినా గీడి ఇచ్చినా మీ పాపం పోదు, కానీ మీ హృదయాన్ని మీ జీవితాన్ని యేసు ప్రభుకి ఇస్తే మీ పాపం పోతుందన్నప్పుడు ఆ వ్యతిరేకంగా నిలబడేట ఆ గుంపులో నుంచి ఒక కుటుంబం వచ్చి, అన్న మా ఇంటి దగ్గరకు వచ్చి పాట పాడన్న, మా ఇంటి దగ్గరకు వచ్చి మా భాషలో పాట పాడను. మేమందరం పోయి ఆ భాషలో పాట పాడినప్పుడు అక్కడ ఎంతోమంది విన్నారు, ఎంతోమంది అక్కడ వారు ప్రభు వాక్యాన్ని విన్నారు. క్రీస్తునందు ప్రియులారా, దైవత్వంలోనికి అనగా ఆయనను అంగీకరించి ఆయన వలె జీవించి ఆయన సువార్తను ప్రకటించినటువంటి వారు అనేకులు హతసాక్షులైనారు. పేతురు సిలువ వేసి చంపినారు. పేతురును సిలువ వేసి చంపేటప్పుడు క్రైస్తవ సంఘ చరిత్ర ఏమని తెలియజేస్తుందంటే, ఆయన భార్యను కూడా సిలువ వేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేసినారంటే, పేతురును బలవంతంగా ఆ భార్యను ఏ విధంగా చంపుతా ఉన్నారో చూపించినారంట. తన సొంత భార్యను కండ్ల ముందర సిలువ వేసి చంపుతా ఉంటే పేతురు చూస్తూ ఉంటే, పేతురు అన్నాడంట తన భార్యతో, అమ్మా, తన భార్యను పిలిచి, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకో, యేసు ప్రభువు నీ కొరకు మరణించినాడు, నీవు యేసు ప్రభు కొరకు మరణిస్తున్నావు, నీవు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకో అని ఆయన జ్ఞాపకం చేసినట్టే. క్రీస్తునందు ప్రియులారా, ఈ విధంగా యేసు ప్రభు శిష్యులు భూదిగంతంలో వరకు సాక్షులుగా వెళ్ళి తమ ప్రాణాలు అర్పించినారు. ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో మనము కూడినటువంటి మన అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటంటే, మీరు మీ జీవితంలో మీరు ఏదో ఒక కానుక ఇవ్వడమే కాదు, కానీ మీ ప్రాణాలు దేవునికి ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ లైఫ్ టు గాడ్. మీ ప్రాణాలు దేవునికి కావాలి, మీ హృదయాలు దేవునికి కావాలి, మీ జీవితాలు దేవునికి కావాలి, మీ పిల్లలు దేవునికి కావాలి, మీ కుటుంబము దేవునికి కావాలి, మీ ఆస్తి దేవునికి కావాలి, మీ సమస్తము దేవునికి కావాలి. చాలామంది హేళన చేయవచ్చేమో, చాలామంది మిమ్మల్ని అవమానపరచవచ్చేమో, మీకున్నటువంటి కష్టాల్లో ఇంకా కృంగిపోవచ్చేమో, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, యేసు ప్రభువు కొరకు జీవించడం ప్రారంభిస్తే, ఆయన కొరకు సాక్షులుగా జీవించడం ప్రారంభిస్తే, ప్రభువు మాట్లాడేది ఏంటంటే ధైర్యంగా ఉండుము అంటాడు. యేసు ప్రభువు పౌలుతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటువంటి మాట అంటే, నీవు భయపడక ధైర్యంగా ఉండు మాట్లాడు అంటున్నాడు. ధైర్యంగా ఉండు మాట్లాడు. మేము అడవి ప్రాంతంలో వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అదంతా నక్సలైట్ ఏరియా. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మమ్మల్ని 7 కిలోమీటర్లు అడవిలోకి మమ్మల్ని పిలిచినారు. అడవిలోకి పిలిచినప్పుడు అక్కడ మమ్మల్ని అనేక ప్రశ్నలు అడిగినారు. దేవుడు ఎక్కడున్నాడు అన్నారు, దేవుని చూపించండి అని అన్నారు. అప్పుడు నేనేం మాట్లాడినప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్ తీసుకున్నారు. ఒక ఆయన బైబిల్ తీసుకొని ఆయన ఏమన్నాడంటే, నా కొరకు చాలామంది ప్రార్థన చేసినారు, నేను మారలేదు, నా చేతిలో AK-47 వచ్చిందని. ఆయన చేతిలో AK-47. ఆ రోజు దగ్గర 80 మంది పైగా నక్సలైట్లు ఉన్నారు ఆ ప్రాంతంలో అడవిలో. నేను ఒక్కనే ఉన్నాను, నన్ను ఒక్కనే తీసుకుపోయినారు, నాతో పాటు ఒక లోకల్ ఎవాంజలిస్ట్ ఉన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా బైబిల్ తీసుకొని తీసి చూస్తే లాస్ట్ పేజ్, ప్రకటన గ్రంథం లాస్ట్ పేజ్ వచ్చింది. ఆ పేజీలో అపవిత్రుడుగా ఉండనేమో, అన్యాయం చేయవాడు అన్యాయం
చేయనిమ్ము, వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇస్తాను. అల్ఫయు ఒమేగాయు నేను, మొదటివాడు కడపటివాడు నేను అని అది చదివి, అబ్బా ఈయన యేసు ప్రభు మొదటివాడు కడపటివాడని బైబిల్ మూసేసి నా బైబిల్ నాకు ఇచ్చేసి ఒక పాట పాడండి అన్నాడు. అంటే నేను పాడలేదు. పాడండి, ఒక పాట పాడండి అన్నాడు. అప్పుడు నేను ఒక పాట పాడాను. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు అనే ఒక పాట పాడినాను. ఆ పాట పాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి దగ్గర 20 మంది నక్సలైట్లు వాళ్ళందరూ నాతో కలిసిపోయినారు. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, కోళ్ళ గొర్రె మేకలను బలి అడగని దేవుడు, కోళ్ళ గొర్రె మేకలను బలి అడగని దేవుడు, అరటి పళ్ళు అర్చనలు అసలడగని దేవుడు, మనసిస్తే చాలు నీకు మనశ్శాంతినిచ్చును, మనసిస్తే చాలు నీకు మనశ్శాంతినిచ్చును, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, పేద ప్రజలందరినీ ప్రేమించే దేవుడు, పేద ప్రజలందరినీ ప్రేమించే దేవుడు, ఆదరణతో అందరినీ ఆదుకొనే దేవుడు, ఆదరణతో అందరినీ ఆదుకొనే దేవుడు, ఆశతోడ ఆత్మధనుల ఆలకించు దేవుడు, ఆశతోడ ఆత్మధనుల ఆలకించు దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. ఈ పాట పాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి 80 మంది నక్సలైట్లు అందరు నాతో కలిసి పాడినారు. అందరి చేతిలో తుపాకులు ఉన్నాయి, అందరూ నాతో కలిసి పాడినారు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా సంఘాల్లో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు, ప్రభువా నా జీవితం చాలు ప్రభువా, దేవుడు లేడు అనేటటువంటి వారి నోట్ల ద్వారా యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. దట్టమైనటువంటి అడవి ప్రాంతం, ఎవరు లేరు, నాకు స్నేహితులు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరు లేరు. కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ అడవి ప్రాంతంలో దేవుడు నాతో ఉండి ఎంతో బలమైనటువంటి పరిచర్య దేవుడు జరిగించినాడు. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, దేవుని కొరకు సాక్షులుగా మనం వెళితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుని కొరకు మనము జీవిస్తున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటాడు. 2004వ సంవత్సరంలో మన ఆయన చనిపోయినారు. చనిపోయినప్పుడు ఇక్కడే కర్నూలులోని భూస్థాపన జరిగింది. మెమోరియల్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను పనిచేసే అడవి ప్రాంతంలోకి పోయినాను. నైట్ పడుకున్నప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే, ఇక్కడ మేము ఒంటరిగా ఉన్నాం, మాకు ఎవరు లేరు అని చాలా దుఃఖంతో పడుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, రాత్రి మేము మా డోర్ దగ్గర మంచం వేసుకొని పడుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు మా తలుపు దగ్గర, మా ఎంట్రన్స్ దగ్గర పడుతూ ఉంది. నేను చూస్తూ ఉన్నాను పడుకొని. ఆ వెలుగు అట్లా ముందుకు వెళ్తూ ఉంది, మళ్ళీ వస్తూ ఉంది. వెంటనే మా ఎంట్రన్స్ దగ్గర ఉంది. ఉదయకాల సమయంలో నేను లేచి నా బైబిల్ రీడింగ్స్ అవుతా ఉంటే, మండు చిన్న పొదలో మోషేకు దేవుడు ప్రత్యక్షమై మోషే అని పిలిచినాడు. నేను అప్పుడు అనుకున్నాను, నా జీవితంలో నాకు ఎవరు లేరు, నాకు తండ్రి లేడు అని అనుకున్నాను, నాకు ఎవరు లేరు అని అనుకున్నాను, నాకు ఇక్కడ ఎవరు లేరు అనుకున్నాను. అయితే నా దేవుడు ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగుగా మా ఎంట్రన్స్లో తన వెలుగును ఆయన మాకు దయచేసి. కాబట్టి క్రీస్తు ప్రియులారా, ఒక సత్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము మన
జీవితంలో ఆయన కొరకు సాక్షిగా జీవించడం ప్రారంభించినప్పుడు తప్పకుండా ఆయన మనతో ఉంటాడు. మనల్ని విడువడు, మనల్ని ఎడబాయాడు. ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ గొప్ప పరిచర్యలో, ఈ భయంకరమైన అడవి ప్రాంతంలో దేవుని ఎరగనటువంటి ప్రజల మధ్య జీవిస్తున్నప్పుడు దేవుడు ఎన్నో గ్రామాలు తెరిచినాడు. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మా చుట్టుపక్కల 16 గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఎంతోమంది బ్యాప్టిజం తీసుకున్నారు, ఎంతోమంది వారు రక్షణ పొందినారు. నేను అనారోగ్యానికి గురైనప్పుడు ఇప్పుడు కర్నూలులో ఉంటే నన్ను చూడడానికి భువనగిరిపల్లి ప్రాంతం, అడవి ప్రాంతంలో నుండి ఎంతోమంది వస్తున్నారు చూడడానికి. వారి ప్రేమను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. వారు ఏమన్నారంటే, మీరు ఇంత పట్టణంలో నుండి అంత అడవి ప్రాంతంలోనికి వచ్చినారన్న సేవ చేయడానికి. మేము దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము దేవుని తెలుసుకునేటట్లు మీరు చేసినారు అని వారు ఒక గొప్ప సాక్ష్యం చెప్పి వెళ్తా ఉన్నారు. కాబట్టి క్రీస్తుని ప్రియులారా, యేసు ప్రభు శిష్యులను మనం జ్ఞాపకం చేసుకుందాం, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. వారి జీవితంలో ప్రభువుకు లోబడినారు, ప్రభువుకు సమర్పించుకున్నారు, తగ్గించుకున్నారు, విధేయత చూపించినారు, ప్రభువును వెంబడించినారు, ప్రభువును సేవించినారు, చివరికి హతసాక్షులైనారు. కాబట్టి క్రైస్తవులు అనేటటువంటి వారు, క్రైస్తవ సంఘము, చివరిగా నేను చెప్పి ముగించేది ఏంటంటే, క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభువు కొరకు ప్రాణము పెట్టాల్సిందే. ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కానుక వేసి వెళ్ళిపోవడం కాదు, కానీ మన జీవితంలో మనము ప్రభువు కొరకు ప్రాణం పెట్టాలి. మన జీవితాలు, మన కుటుంబాలు ప్రభువు కొరకు నిలబడాలి, ప్రభువు కొరకు సాక్ష్యంగా నిలబడాలి. కోల్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1969వ సంవత్సరం నుండి ఈ సంఘంతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఎంత గొప్ప ఉజ్జీవ కూటములు జరిగినాయి, ఎంత గొప్ప ఉజ్జీవం జరిగింది. 1983వ సంవత్సరంలో ఎంతోమంది యవనస్తులు మారు మనస్సు పొంది ఎంతోమంది దేవుని పరిచర్యకు వెళ్ళారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు శిష్యులను జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచునుగాక, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ప్రతి వ్యక్తి దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడాలని ప్రార్థన చేస్తాను. మనమందరం తల వంచుదాం, ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన మీ వాక్యాన్ని మా అందరికీ మీరు అందజేశారు. ఈ ఉదయకాలన మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. మీ సేవకులు ప్రభా రెవరెండ్ కె జీవన్ ప్రతాప్ గారిని మరుగు చేసి చాలా శ్రేష్టమైన మీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. మా జీవితాలను సవాలు చేశారు. మీకు మా జీవితాలను అర్పించుకోవాలి అన్నటువంటి సందేశం, మేము మీకు సాక్షులుగా ఉండుటకు మీరు మమ్మల్ని పిలిచారు అన్నటువంటి సందేశం, మేము తగ్గించుకున్నప్పుడు మీరు గొప్ప కార్యాలు చేస్తారని వినయము కలిగినటువంటి బిడ్డలుగా మీ సేవలో నిలబడు భాగ్యాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మహోన్నతుడా, ఈ ఉదయకాలన మీ వాక్యం ద్వారా సవాలు చేయబడినటువంటి మీ బిడ్డలను బట్టి వందనాలు. ఎందరైతే ప్రభా ఇదిగో మీ సేవ కొరకే నన్ను వాడుకునండి, నా జీవితం నీకు సమర్పిస్తూ ఉంటున్నాను ప్రభు, నా శేష జీవితము నీకు అంకితం చేస్తూ ఉంటున్నాను. మీరు పిలిచిన ప్రాంతానికి నేను వెళ్ళటానికి నేను సిద్ధపడుతున్నాను. ఇదిగో ప్రభా, నా జీవితాన్ని నీ చేతికి సమర్పిస్తూ ఉంటున్నాను.
అని చెప్పి ప్రభు ఎందరైతే తమ జీవితాలు మీకు ఈరోజు కమిట్ చేసుకుని సమర్పించుకొని మీ కొరకు నిలబడటానికి ఇష్టపడుతున్నారు, వారందరిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ప్రభు కోత యజమానిని మేము వేడుకుంటూ ఉన్నాం ఈ ఉదయకాలన. ప్రభా విస్తారమైన కోతకు పనివారిని మీరు లేవనెత్తండి నాయనా, మీరు పంపించండి ప్రభది ఈ ప్రాంతమైన వేరే రాష్ట్రమైన దేశ పొలిమేరలైన క్రీస్తు అందని ప్రాంతాలైన అది దేశ పొలిమేరలు దాటుకొని ప్రభా భూదిగంతముల వరకు మీ బిడ్డలు కోల్స్ సెంటేనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి మీరే లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ పిలుపు ఎంతో గొప్పది. ఈ మిషనరీ పిలుపును ప్రభా మీరు ఉదయకాలన సంఘానికి మీరు దయచేస్తూ ఉంటున్నారు. మీకు లోబడి మిమ్మల్ని మహిమపరచు భాగ్యం దయచేయమని మీ ప్రేమగల పరిశుద్ధ స్థానికి ప్రభు ఇక్కడ ఉన్నటువంటి మిషనరీస్ని సమర్పిస్తూ సంస్థను దీవించమని, పరిచర్యను గొప్పగా విస్తరింపచేయమని సంఘాన్ని మీ చేతికి సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంఘమా, శ్రేష్టమైన దైవ సందేశాన్ని మనందరం విన్నాం. దైవజనులు రెవరెండ్ కె జీవన్ ప్రతాప్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.